చూస్తే వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీలో బిగ్ వికెట్ గా ఉన్న ఒంగోలు జిల్లా కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైనాట్ 175 అంటూ విర్రవీగిన జగన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలను గత 3 ఏళ్ల నుంచి వ్యతిరేకిస్తున్న బాలినేని తన రాజీనామా అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కోటరీ నడుస్తోందన్నారు. తాను వైసీపీలో ఉండడం కూడా వారికి ఇష్టం లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు జరుగుతున్నాయని అధిష్టానానికి పదే పదే చెప్పానని, అయితే దాన్ని కూడా వ్యతిరేకంగా తీసుకున్నారని తెలిపారు. ఒంగోలు ఎంపీ టికెట్ ని మాగుంటకు ఇవ్వాలని కోరినా చెవిరెడ్డికి ఇచ్చారన్నారు. చిత్తూరు నుంచి తెచ్చి ఒంగోలులో పోటీ చేయించడం ఏంటి అంటూ బాలినేని వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. వైసీపీలో కోటరీ నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది, ఇంకా కూడా నడుస్తుంది. అది ప్రజలు గమనించారు. గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు. కొన్ని విషయాలు అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు. ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితోనే ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం సమావేశమవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేనలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాసరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి సోదరుని బాలినేని వివాహం చేసుకున్నారు. దివంగత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి బాలినేని బంధువు కూడా అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో 4 సార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీ అభ్యర్థి జనార్దన్ రావును ఓడించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కింది. 2 ఏళ్లు అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. 2023లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. బాలినేనితో వైసీపీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరికి పార్టీని వీడారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే బాలినేని పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది.